సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు యాక్టివా మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వస్తూ కనపడ్డారు. వాళ్ళను ఆపి విచారిస్తే వాళ్ళ పేర్లు బచ్చు సతీష్, భవనిగడ్డ మండలం, రామచంద్రాపురం విలేజ్, అలాగే ఆర్ఎంల ధర్మరాజు, రెడ్డిగూడెం మండలం, ముద్దుల పర్వ విలేజ్, ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పినారు. వాళ్ళ మూమెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను ఫర్దర్ ఇంటరాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దమ్మపేట మందరపల్లి దగ్గర ఒక ముసలావిడ మెడ నుంచి బంగారు చైన్లు హత్యలు జరిగింది. అలాగే సెప్టెంబర్ 10వ తారీఖు అశ్వరాపేట పిఎస్ మానవగూడెంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కిరాణా షాప్ వ్యక్తి అర్ధరాత్రి పూట బాలకృత్యాలు తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు రాగా అతనిపై దాడి చేసి అతని భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను కూడా దొంగిలించడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళంత తరువుగా విచారిస్తే తెలియని విషయం ఏంటంటే దాదాపుగా 2007 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు 15 నేరాలకు పాల్పడ్డారు. అందులో మర్డర్ ఫర్ గెయిన్ కూడా ఉంది. మన జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి, వేంసూరు, అశ్వరావుపేట్, దమ్మపేటతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి చౌట్రాయ్, చాట్రాయ్, విసన్నపేట అండ్ ఇంకా వేపల్లి, అవనిగడ్డ, నూజివీడు ఇవన్నీ ప్రాంతాలలో కూడా దొంగతనం చేశారు. యాక్చువల్గా అంటే రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో మాకు ఎటువంటి క్లూస్ లేకుండా ఉన్నాయి. సిఏ గారు, ఎస్ఐలు ప్లస్ సిబ్బంది కూడా ఈ 2 దొంగతనాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని చుట్టుపక్కల జరిగినటువంటి ఇదే రకమైన నేరాలు ఏ పోలీస్ స్టేషన్ జరిగినాయని చెప్పేసి బాధితులు ఇచ్చినటువంటి కొంచెం వ్యక్తి యొక్క పోలికలను బట్టి ఇవన్నీ వెరిఫై చేసేసి చాలా దిగ్విజయంగా ఈ కేసును ఛేదించారు. వీళ్ళందరికీ కూడా నేను ఉద్యోగపరంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్లీ ఇది చాలా గ్రేట్ వర్క్. ఎటువంటి క్లూస్ కూడా లేవు, సీసీ కెమెరాస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి లేని పరిస్థితుల్లో కేవలం బాధితులు దొంగతనానికి పాల్పడేటువంటి వ్యక్తుల యొక్క పోలికలను చెప్పారు. ఆ పోలికలను అనుసరించి పాత నేరస్తుల యొక్క విషయాలు వాళ్ళ చరిత్రలంతా గ్రహించి కేసును ఛేదించడం జరిగింది. వాళ్లకు చేశాము. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి బంగారాన్ని స్వాధీనం చేయడం జరిగింది. 2వ కేసులో అంటే అశ్వరావుపేట కేసులో రోడ్డు పక్కన కిరాణా షాపులో దొరికినప్పుడు ఆవిడ తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా ఆ చైన్ గట్టిగా పట్టుకున్నది. ఒక ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది, ఇంకొక ముక్క ఇతను దొంగిలించడం జరిగింది. దొంగిలించినటువంటి సొమ్మును స్వాధీనం చేసుకున్నాం. దొంగతనం చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ వస్తాయి కావచ్చు అని వాళ్ళు మొత్తం చేతులకు గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిసారి. ఆల్రెడీ 15-12 దొంగతనాలు చేశారు. అన్నీ కూడా రాబరీ దొంగతనాలే, మామూలు చిన్న దొంగతనాలు రాబరీ కేసులే. ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును దోసుకెళ్ళడం జరిగింది. చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది. 2008లో జరిగింది. 7th 48 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. క్యాష్ ఏం లేదు. వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు. 2 దొంగతనాల్లో కూడా మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడం జరిగింది. యాక్టివా అంటే ఈ నేరాన్ని చేసేటప్పుడు ఉపయోగించినటువంటి యాక్టివా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.